బుల్లితెరలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్కి యాంకర్గా వ్యవహరిస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వారిలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. ఇతని కామెడీ టైమింగ్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఢీ షోలో సుడిగాలి సుధీర్తో కలిసి ఈయన చేసే కామెడీ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ మనకు బోర్ కొట్టినప్పుడు వీళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. ఇదంతా పక్కన పెడితే ఆయన హీరోగా నటించిన రెండవ చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ నెల 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రదీప్తో పాటు మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూ షోని ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్లో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులకు మీడియా మిత్రులకు వేసి చూపించారు. వీళ్ల నుండి ఈ సినిమాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ చిత్రంలో కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యిందట. ప్రదీప్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పేలాయని థియేటర్స్లో ఆడియన్స్ ఈ సన్నివేశాలకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారని తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదట. ఏప్రిల్ 10, 11 తేదీలలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వీటన్నింటిలో ఈ చిత్రం ఆడియన్స్ని, ట్రేడ్ని షాకింగ్ కంటెంట్తో సర్ప్రైజ్ చేస్తుందని, బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్గా నిలుస్తుందని అంటున్నారు ప్రీవ్యూ షోని చూసిన వాళ్ళంతా. మరి ప్రీవ్యూ షోలో వచ్చిన టాక్ నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పిల్లి నటించింది. ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది, రష్మి వంటి వారితో కలిసి కామెడీ స్కిట్స్ అప్పట్లో చేసేది. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి పాపులర్. ఇక ఈ చిత్రానికి నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. వీళ్ళు గతం యూట్యూబ్లో ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ చేశారు. జబర్దస్త్లో కూడా ఎన్నో స్కిట్స్కి స్టోరీ రైటర్స్గా వ్యవహరించారు. సోషల్ మీడియా ఆడియన్స్కి డైరెక్టర్స్గా వీళ్ళు సుపరిచితమే. మంచి కామెడీ టైమింగ్ కూడా వీరిలో కూడా ఉంది. సినిమా స్క్రిప్ట్ అంత అద్భుతంగా వచ్చింది కాబట్టే ప్రదీప్ కొంతకాలం తన టీవీ షోస్ని కూడా పక్కన పెట్టి ఈ షో చేశాడని అంటున్నారు.